నెక్స్ట్ సరే, ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు చాలా పంట పండింది, కాంగ్రెస్ వచ్చినాక ఇంత పంట పండింది అని చెప్తున్నారు ఈ మధ్యలో. మీరు నేను అడుగుతున్న సీదా ఒకటే ముచ్చట, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక ప్రాజెక్ట్ ఏదైనా పూర్తి చేసిండ్రా, ఒక చెక్ డ్యామ్ ఏమన్నా కట్టినరా, ఒక్క చెరువు ఏమన్నా కట్టినరా, ఒక్క ఎకరానికి ఏమన్నా అదనంగా నీళ్ళు ఇచ్చిండ్రా? ఏంది అసలు మీరు చేసింది ఏంది? ఇవాళ ఇంత అద్భుతంగా పంట పండిందంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు చేసిన కృషి. మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసినాం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినాం. మీకు ఇంకా బెటర్ ఇలా లేదు ప్రజెంటేషన్లో, కానీ బీఆర్ఎస్ 9.5 సంవత్సరాల్లో 2 ఏళ్ళు కరోనా వచ్చింది, పనులు జరగలే. అయినా 9.5 సంవత్సరాల్లో 17 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఈ రాష్ట్రంలో తెచ్చింది బీఆర్ఎస్. 30 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించింది బీఆర్ఎస్. అంటే మొత్తం 47 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం మనం. మిషన్ కాకతీయ ఒక చెరువుల కిందనే 10-15 లక్షల ఎకరాలు అదనంగా తెచ్చినాం మనం. అంటే 47 లక్షల ఎకరాల పంట అదనంగా పండిందంటే బీఆర్ఎస్ 9.5 సంవత్సరాల్లో సాగునీటి రంగంలో చేసిన కృషి వల్ల జరిగింది. దాని సోపతికి కేసీఆర్ గారు చేసిన అద్భుతమైన పని, 6 నెలల్లో చేసిన పని ఏంటంటే 30 లక్షల పంప్ సెట్లకు హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఎంత నాణ్యతమైన కరెంట్ వస్తుందో ఒక మారుమూల పల్లెలో కూడా బాయికాడ బోరుకాడ 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. చాలా మందికి తెలియంది ఏంటంటే కరెంట్ ఏదో మంత్రం వేస్తూ వచ్చిందో, ఒక ఓవర్ నైట్ జరిగింది కాదు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాములో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. 1 lakh crores. అంటే 400 kV సబ్స్టేషన్స్, 220 kV సబ్స్టేషన్స్, 132 kV సబ్స్టేషన్స్, 33/11 kV సబ్స్టేషన్స్, అడిషనల్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, ఇట్లా కొన్ని 1,00,000 కోట్లు ఖర్చు పెడితే రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంట్ వచ్చింది కనుక ఇవాళ ఈ పంట పండింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఏమైనా కరెంటు మంచిగా చేస్తారా, నీళ్ళు ఇస్తారా? ఈ పంట పండింది అంటే మా ప్రభుత్వ కృషి వల్ల, కేసీఆర్ గారి ముందు చూపు వల్ల తప్ప మీరు చేసింది ఏమీ కూడా లేదు. సో ఇవన్నీ కూడా మనం మరి నిజంగా మీరు చేసింది గొప్పతనం ఉంటే 2014 ముందు కాంగ్రెసే ఉంది కదా, మరి అప్పుడు ఎందుకు పంట పండలే? 2014 ముందు ఎందుకు పండలే? 2014 ముందు 68 లక్షల టన్నుల ఉత్పత్తి 2,70,00,000కి ఎట్లా పెరిగింది? అదేవిధంగా అదేమో వరి, అన్ని రకాల పంటలు కూడా 1,07,00,000 నుంచి 4,65,00,000 రూపాయలకు ఇలా ఉత్పత్తి పెరిగింది. అంటే ఇవన్నీ కూడా వ్యవసాయ రంగంలో, సాగునీటి రంగంలో, నెక్స్ట్ చేపల ఉత్పత్తిలో ఎట్లా పెరిగింది అనడానికి, నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ ఎట్లా పెరిగింది. ఇప్పుడు ఒక పరోక్షంగా ఏంది, గ్రౌండ్ వాటర్ పెరగడం ద్వారా 30 లక్షల పంప్ సెట్లు ఉన్నాయి తెలంగాణలో. భూగర్భ జలాలు పెరిగితే ఈచ్ పంప్ సెట్ కింద 2 ఎకరాలు వేసుకున్న 60 లక్షల ఎకరాలు పంట పండుతుంది కదా. మరి అంతకుముందు పెరగని గ్రౌండ్ వాటర్ ఎందుకు పెరిగింది? ఇప్పుడు చూస్తే మీరు ఓవరాల్గా 5.36 మీటర్స్ గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగింది. ఎట్లా పెరిగింది? చెరువులు బాగా చేయడం ద్వారా, చెక్ డ్యామ్లు కట్టడం ద్వారా, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా, రిజర్వాయర్లు కొత్తగా నిర్మించి నీళ్లు నింపడం ద్వారా, ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడం ద్వారా, అదే అన్నాను చెరువులు, మిషన్ కాకతీయ ద్వారా, ఇవన్నీ కలిపితే ఈ 5.36 గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఇది మన రిపోర్ట్ కాదు, కేంద్ర భూగర్భ జలశాఖ ఇచ్చిన రిపోర్ట్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారమే 5.36 మీటర్స్ గ్రౌండ్ వాటర్ పెరిగి తెలంగాణలో అద్భుతమైన పంటలు పండడానికి ఉపయోగపడ్డది.